హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విలేజ్ స్టైల్లో మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా అందరూ పచ్చిబద్దలతోనే పెడతారండి, కానీ నేను కొత్త స్టైల్లో పెడతాను. ఎలా ఉందో ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతి సంవత్సరం మీరు ఇలాంటి పచ్చడి పెట్టుకుంటారండి. నేను 10 మామిడికాయ ముక్కల్ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తేమ అనేది ఏమీ లేకుండా శుభ్రంగా తుడుచుకొని టెంక మీద ఉన్న పొట్టును కూడా తీసేసి శుభ్రంగా తుడుచుకొని పక్కన ఉంచుకున్నానండి. వీటిని కొలుచుకుంటే 2 మానికల ఒక సాలడ్ వచ్చిందండి. కాబట్టి ఇవి దగ్గరగా 4 కేజీల ముక్కల వరకు ఉంటాయండి. మీరు కూడా అలానే కొలుచుకొని పెట్టుకోండి. మేము పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ మానికలతోటి కొలుస్తామండి. మానికకి మాకు కొలత 3 గిద్దల కారం, 3 గిద్దల ఉప్పు అండి. మీరు కూడా అలానే చూడండి, పక్కా కొలతలతోటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు 3 గిద్దల కారం, 3 గిద్దల ఉప్పు అన్నాను కదండి. నేను 2 మానికల సాల్ట్ తీసుకున్నాను కాబట్టి 6 గిద్దల ఉప్పు తీసుకొని గళ్ళుప్పు తీసుకొని ఎండలో పెట్టుకొని తడి అనేది ఏమీ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ ముక్కల్లో ఆ ఉప్పు పోసుకొని బాగా పైకి ఎగరవేసుకుంటూ 3 రోజులు బాగా ఊరనిచ్చానండి. ఉప్పులో ఊరిన తర్వాత వాటిని తీసుకొని ఒక తెల్లటి క్లాత్ మీద బాగా 3 రోజులు ఎండపెట్టానండి. ముక్క బాగా గట్టిపడిన తర్వాత పచ్చడి కలుపుకోవడానికి మనకు సరిపోతుంది. మనం దేంట్లో అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బా తీసుకొని అందులో ఉప్పులో నుంచి ఊరినాయి కదండి, ఆ వాటర్లోని ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకొని 3 గిద్దల కారము చెప్పాను కదండి. మానికకి నేను 2 మానికలు తీసుకుంటున్నాను కాబట్టి 6 గిద్దల కారం అంటే 3 అరసాళ్ళ కారం వేస్తున్నాను. 3 అరసాళ్ళ కారం వేసిన తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, మెంతుల క్వాంటిటీ కంటే ఆవాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. వాటిని వేపకూడదండి, పచ్చివే మిక్సీకి వేసుకొని ఆ పొడిని కూడా ఇందులో కలుపుకోవాలండి. ఎప్పుడైనా మామిడికాయ పచ్చడికి వేరుశనగ నూనె అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ పచ్చడికి కేజీ వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. ఈ కేజీ వేరుశనగ నూనెని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి బండి పెట్టుకొని అందులో వేరుశనగ నూనె పోసుకొని కొద్దిగా బాగా కాగిన తర్వాత అందులోనే తాలింపు కావాల్సిన ఆవాలు, ఎండుమిర్చీలు వేసుకొని కొన్ని చిన్నులపాయ రెబ్బలను కూడా వేసుకొని బాగా వేగించానండి. ఈ వేగిన తర్వాత తాలింపుని బాగా చల్లార్చాలండి. ఆ వేడి మీద పోసుకోకూడదు. బాగా చల్లారిన తాలింపుని ఇందులో వేసుకొని కలుపుకోవటమేనండి. కలుపుకుంటూ 3 రోజుల వరకు కలుపుకుంటూ ఉంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఎందుకంటే కారం మాగాలి కదండి, కారం మాగితే పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తాను ఎంత టెంప్టింగ్గా ఉంటుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.